మా ఇంటి పక్కకు చిన్న పోరోడు ఉంటాడబ్బా. ఆ పోరోడు ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మ దబ్బ 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 ఉరికొచ్చి పోరోడిని రెండు ఉచ్చుకొని ఇక చెప్పురా చెప్పు మట్టి తిన్నావా లేదా అని అడిగేది. వాడేమో లేదు మమ్మీ నేను తినలే హహా అనుకుంటా ఏడ్చుకుంటా ఇక చెప్పేది. పిల్లగాన్ని చూస్తే నాకైతే మస్తు బాధ అవుతుండే. ఎందుకంటే అచ్చం గిదే లెక్కన ఇప్పుడు రెండు పార్టీలు అనవా పంచాయతీ అవుతుందోలా. ఏందో చూడరు మీరు కూడా. ఎక్కడిది బనకషెర్ల కోసం చర్చ అయ్యిందని చెప్పి ఒకరు, లేదు బనకషెర్ల ముచ్చట రానే లేదు అని చెప్పి ఇంకొకరు. వస్తున్నా పోతున్నా ఓ రామశిలక అన్నట్టే ఉన్నది వీళ్ళిద్దరి కథ. ముందుగల్లా మన ముఖ్యమంత్రి మాటలిన్నుండ్రి నిన్న ఏమన్నాడు. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఇన్నరు కదా బనకచెర్ల ముచ్చట రానే లేదు అనవట్టే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది అంత జూట. ఆయనది సీఎం చంద్రబాబు మాట అని చెప్పి మాజీ నీళ్ళ మంత్రి హరీష్ రావు సారు అనుకొచ్చిండుల్లో. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. సో ఎంత అంటే నిస్సిగ్గుగా, ఎంత చిచోర్ అంటే ఒక సీఎం ఇట్లా మాట్లాడొచ్చా? ఎజెండాలో చూస్తే ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనకచెర్ల మీద కమిటీ వేశారు, సోమవారం కల్లా కమిటీ ఏర్పడుతుంది, నెల రోజుల్లోగా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నట్టు చెప్పే. రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు, చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని ఎన్నుకున్నారు. ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్టజెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు. నీకు ఇప్పుడు లోపల జరిగింది ఉన్నట్టు రామానాయుడు గారు చెప్పారు. రేవంత్ రెడ్డి దాచాలను చూసిండు, దాచాలను చూసినా నిజం నిప్పు లాంటిది, నిజం ఇలా బయటకు వచ్చింది, దాగలేదు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పు. ఇన్నరు కదా ఆఖరికొస్తే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అనబట్టే. ఇట్లా హరీష్ రావు సారు ఒక్కటే కాదుల్లో, కేటీఆర్ సార్ కూడా ఇదే ముచ్చట అన్నాడు. నిధులేమో రాహుల్ గాంధీకి, నీళ్ళేమో చంద్రబాబుకి, ఇదేం కథ అని చెప్పి. మాకు గొడవ ఆంధ్ర ప్రజలతో ఎంత మాత్రం లేదు. ఆంధ్రాలో ఉండేది కూడా రైతులే, ఆంధ్రాలో ఉండేది కూడా ప్రజలే. వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళని తప్ప వాళ్ళు చెడు కోరుకోం. కానీ మేమేమంటున్నాం, తెలంగాణలో ప్రవహించే సింహభాగం ప్రవహించే గోదావరిలో కానీ కృష్ణలో కానీ మా హక్కు తేల్చండి అని కేంద్రాన్ని అడుగుతున్నాం. తప్పేముంది? మా హక్కు మా వాటా తేలకుండా నికర జలాల్లో మిగులు జలాల్లో ఇష్టం వచ్చినట్టు గుంజుకపోతామంటే కుదరదు అని చెప్తున్నాం. మరి మీరు చెప్పే స్ఫూర్తి కరెక్ట్ అయితే మరి కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఉత్తరాలు రాసింది ఎవరు? ఇదే ఆదిత్యనాథ్ దాస్ కాదా? ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వంలో మీ పలుకుబడిని ఉపయోగించి మా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? మేము అడ్డుకుంటలేం. మేమేమంటున్నాం, ఇవాళ స్పష్టంగా మా వాటా తేల్చండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అంతగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేము. ఇన్నరు కదా కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, వీళ్ళిద్దరే కాదు ఎమ్మెల్సీ కవిత మేడము, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సారు బాగానే అరుచుకున్నారు మళ్ళా కాంగ్రెస్ పార్టీని.
ఇన్నరు కదా, మొన్నటి దాకానేమో కాళేశ్వరం లొల్లి, ఇప్పుడేమో బనకశర్ల కోసం లొల్లి. ముద్దుగున్నది పో రాజకీయం ఈ పొద్దు రేపు.